ఇటీవల ఇరాన్ బలగాలు అడ్డుకొని తమ జలాల్లోకి తీసుకువెళ్లిన నౌకలకు సంబంధించిన వీడియోను ఇరాన్ వార్తా సంస్థ ఒకటి తాజాగా విడుదల చేసింది. ఇరాన్కు చెందిన పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ బుధవారం హర్ముజ్ జలసంధిలో 3 నౌకలపై దాడులు జరిపి అందులో 2 నౌకలను స్వాధీనం చేసుకున్నాయి. తాజాగా ఆ 2 నౌకలు ఎంఎస్సి ఫ్రాన్సెస్కా ఎపిమినోండాస్లకు సంబంధించిన వీడియోను ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగిస్తూనే ఇరాన్ పోర్టులపై అమెరికా దిగ్బంధనాన్ని కొనసాగించిన మరుసటి రోజే ఇరాన్ ఈ దాడులకు పాల్పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇరాన్ దళాలు అడ్డుకున్న ఆ 2 నౌకల్లో ఒకటి భారతదేశానికి రావాల్సిన నౌక ఉంది. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఎపమినోండాస్ అనే కంటైనర్ నౌక దుబాయ్లోని జబెల్ అలీ నుంచి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు వస్తోంది. ఈ నౌకలో ఉన్న 21 మంది సిబ్బందిలో ఒకరు భారతీయుడు కూడా ఉన్నట్లు సమాచారం. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఎంఎస్సి ఫ్రాన్సెస్కా నౌక శ్రీలంకలోని హంబన్ తోట పోర్టుకు వెళ్తోంది. ఈ నౌకలో మాత్రం ఎలాంటి భారతీయ సిబ్బంది లేరు.